నందు ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరికీ ఉన్న శుభాభివందనాలండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండము 5వ అధ్యాయము. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషేలను కనెను. హానోకు మెతూషేలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయా దయ కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా అలుపురాలను అయోగ్యాలను ఎందుకు పనికిరాని నీకు నిలబెట్టిన దేవా నీకు వందనాలు. నీవే మాట్లాడు ప్రవ్వ, నన్ను మరుగు చేయండి. నాయన ప్రభు శరీర ప్రాణాత్మని నీ చేతులుగా అప్పగిస్తున్నాను. మీరే నీ బిడ్డలతో సూటిగా తేటగా మాట్లాడమని నీ కృప చూపించి సహాయమును దయచేయమని యేసు పరిశుద్ధ నామ వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఆదికాండంలోని 5వ అధ్యాయంలోనండి 21 నుంచి చూస్తే మనకు హానోక్ అనే భక్తుడు కనిపిస్తూ ఉంటాడు. హానోకు ఎన్ని సంవత్సరాలు బతికాడంటండి? 65 ఏండ్లు బ్రతికి మెతూషేలను కనెనంట. హానోకు మెతూషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడిచాడంట. ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడంటే 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. నడుస్తూ కుమారులను కుమార్తెలను కన్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. హానోకు దేవునితో 300 ఏళ్ళు నడిచాడు. మనం దేవునితో ఎంత సమయం నడుస్తున్నాం? మనం దేవునితో ఎంత సమయం సహవాసం చేస్తున్నాం? మనం ఎవరెవరితో నడుస్తున్నాం? లోకస్తులతో నడుస్తున్నామా? దేవుని సంబంధులతో నడుస్తున్నామా? దేవునితో నడుస్తున్నామా? ఒక్కసారి ఆలోచించుకోవాలండి. హానోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచాడంట. ఆయనకి ఏమైనా పని పాటలు లేవంటారా? ఇప్పుడు ఏమన్నా కొద్దిగా ప్రార్థన చేసుకుందాం రండమ్మా, లేకపోతే ప్రార్థన ఉంది రండమ్మా అంటే చాలా పని ఉందండి, ఇవాళే బట్టలు ఉతుక్కోవడం, ఇవాళే ఇల్లు శుభ్రం చేసుకుంటాం, చాలా పని ఉందండి, రావడం కుదరదండి అని సాకులు చెప్తూ ఉంటారు. మరి హానోకు ఏ పని లేదంటారా? తన కుటుంబం లేదంటారా? ఇక్కడే చెప్పాడు ఆయన, దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇస్తున్నాడు, తన కుటుంబానికి ఇవ్వాల్సిన సమయాన్ని తన కుటుంబానికి ఇస్తున్నాడు, తన పనులు చేసుకునే సమయంలో పనులు చేసుకుంటున్నాడు. అంటే ఎవరి సమయాన్ని వారికి కేటాయిస్తూ వస్తున్నాడు. ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరిని పట్టించుకోకుండా ఉండకుండా అందరినీ కూడా సమాన న్యాయంతో చూసుకుంటూ వస్తున్నాడు. ఎవరు? హానోకు గారు. అయితే తన కుటుంబానికి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నాడు. తన భార్యతో బిడ్డలతో ఉండవలసిన రీతిగా ఉంటున్నాడు. వాళ్ళకి ఏం అవసరమో సమస్తం చూస్తున్నాడు. తన పనుల్లో, తను చేసుకునే పనుల్లో కూడా ఏం లోటు లేకుండా అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నాడు. పనివారిని చక్కబెట్టుకుంటున్నాడు. అదే సేమ్ టైం దేవునికి ఒక సమయాన్ని అంటూ కేటాయించుకున్నాడు. దేవునికి ఒక సమయాన్ని అంటూ ఇంకా ఆ సమయానికి తన యొక్క పనులు ఏం చేసేసుకుంటున్నాడంటే ముగించేసుకుంటున్నాడు, చక్కబెట్టేసుకుంటున్నాడు. ఇంకేమన్నా పనులు, చిన్న పనులు ఏమన్నా ఉంటే అది పని వారికి అప్పచెప్పేసి మీ పని ఇది అని ఎవరి పనులు వాళ్ళకి కేటాయించేసి తను చేయవలసిన పని తను చేసేసి తన కుటుంబానికి కావాల్సిన సమకూర్చేసి తన కుటుంబానికి కావాల్సిన వాళ్ళ కుటుంబానికి ఇచ్చేసి వాళ్ళకి చెప్పేసి ఇదిగోని ఇప్పుడు నేను ఈ సమయము దేవుని సమయము, ఇంకెవరు నన్ను డిస్టర్బెన్స్ చేయకండి, నేను దేవునితో మాట్లాడే సమయం ఇది, దేవునితో సహవాసం చేసే సమయం ఇది, నేను దేవునితో స్నేహం చేసే సమయం ఇది, ఈ సమయంలో నా కోసం దేవుడు వచ్చేస్తాడు, నా కోసం దేవుడు ఆల్రెడీ అక్కడ ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఈ సమయాన్ని ఇంకెవరికి ఇవ్వాలి? నేను దేవునికి ఇవ్వాలని 300 సంవత్సరాలంటండి. అదే సమయాన్ని దేవుడికి హానోకు గారు ఇస్తూ ప్రతిరోజు కూడా హానోకు గారి వద్దకి దేవుడు వస్తూ ఉండేవాడంటండి. మరి మనం ఎవరితో నడుస్తున్నాం? హానోకు ఎవరితో నడిచాడంట? దేవునితో నడిచాడంట. మరి మీరెవరితో నడుస్తున్నారు? స్నేహితులతో, బంధువులతో, సెల్ ఫోన్తో, టీవీలతో, ముసలమ్మ ముచ్చట్లతో, ఆ అమ్మ మీద ఈ అమ్మకి, ఈ అమ్మ మీద ఆ అమ్మకి లేనిపోయిన మాటలు చెప్పుకుంటూ వీటి మీద నడుస్తున్నాం. మనం వీళ్ళతో నడుస్తూ ఉన్నాం కదండి. మరి వీళ్ళతో నడవడం వల్ల మీకేమన్నా ఆత్మీయ స్థితి ఎదిగిందా? భక్తి జీవితం ఎదిగిందా? విశ్వాస జీవితం ఏమైనా ఎదిగిందా?
ఈ లోకపరమైన సంబంధులతో నడవడం వల్ల, లోక వార్తలు వింటూ వాటిని వింటూ అయ్యో అమ్మో అలాగని చెవులు లెక్కపొడుచుకుని మరి వింటారు లోక సంబంధమైన వార్తలు. మరి ఇవన్నీ వినడం వల్ల, వీరితో నడవడం వల్ల మీ యొక్క ఆత్మీయ జీవితం ఏమన్నా బలపడిందా? మీ యొక్క విశ్వాస జీవితం ఏమైనా బలపడిందా? పోనీ మీరు ఏమన్నా దీవించబడ్డారా? మీరు పోనీ ఏమైనా ఆశీర్వదించబడ్డారా? కానీ హానోక్ అంటండి ఈ లోకానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, బంధువులకి స్నేహితులకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన సమయాన్ని వాళ్ళకి ఇచ్చారంతే. అవి కూడా వ్యర్థమైన వాటి కోసం కాదు, కుటుంబంకి ఏం కావాలో అన్నీ సమకూర్చుకోవాలి కాబట్టి తన యొక్క ఏంటండి క్రమాన్ని, తన యొక్క బాధ్యతను పాటించాలి కాబట్టి తన కుటుంబానికి కావాలో అన్నీ సమకూర్చి బాధ్యత ప్రకారంగా చేశాడు. కానీ ఈరోజు చాలామంది కుటుంబాలను కూడా పక్కన పెట్టేసి కుటుంబాలను కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతారు అమ్మలక్కల దగ్గరికి. ఆ పక్కింటి ఆవిడ ఏమంది, ఎదురింటి ఆవిడ ఏమంది, వెనకింటి ఆవిడ ఏమంది, ఆ పలానా చోట పలానా జరిగిందంట కదా, ఈ పలానా ఇలా జరిగిందంట కదా. ఎందుకు అవి వినడం వల్ల నీ ఆత్మీయ జీవితం ఏమైనా బలపడిందా? లేదే. కొంతమంది వాళ్ళు ఎవరో లేకపోతే సెల్ లేకపోతే టీవీలో సీరియల్లో సినిమాలు. ఆ సీరియల్లో సినిమాలు ఈ సెల్లో చూపించేవి వచ్చేవి అంటే మన ప్రవర్తన కూడా ఉంటుంది, మనం చూసే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. నేను అందరూ సెల్ల పట్టుకునే వాళ్ళందరూ పాపం చేస్తున్నారు, పాపం చూస్తారని అన్న, టీవీలు చూసే వాళ్ళందరూ పాపం చూస్తున్నారు, పాపం చేస్తున్నారు నేను అంటలేదు. ఇప్పుడు టీవీలో చాలామంది దేవునికి సంబంధించిన ఛానల్స్ ఉంటాయి, సెల్లో ఇంకా సమస్తం ఉంటాయి. నువ్వు దేవుని సంబంధించి చూసినా తప్పేమి కాదు, కానీ దేవుని సంబంధమైనవి కాకుండా నువ్వు చూస్తూ ఉంటావు కదా, వాటి వల్ల నీ యొక్క జీవితం ఏమన్నా బాగుపడిందా? వాటి వల్ల నీ ఆత్మీయ జీవితం, భక్తి జీవితం ఏమైనా పెరిగిందా? లేదు. ఇంకా పాపంలో పడిపోతాం మనం. అవి చూడడం వల్ల మనం పాపంలో పడిపోతాం. ఎందుకంటే చాలామంది ఇంక టీవీలో సెల్ చూడకూడదులే అనుకుని చూస్తావు, కానీ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి, ఇంకా మనసు కళ్ళు వాటి మీదకి వెళ్ళిపోద్ది. చూస్తే పర్లేదులే, చూడకపోతే ఏమవుద్దులే, చూస్తే ఒకసారి చూసినంత మాత్రాన ఏమైపోద్దులే, పర్లేదు చూద్దాం అనుకుంటావు. అందులో వచ్చి ఇవన్నీ నీ బ్రతుకు బాగు చేసేవేమి రావు, నీ జీవితానికి ఉపయోగపడేవేమీ రావు, నువ్వు నాశనం అయిపోయేవే వస్తాయి. సీరియల్ చూస్తారు, అందులో ఏముంటుంది? అత్తగారిని ఎలా చంపాలి, కోడల్ని ఎలా చంపాలి, ఎలా కుట్రలు పన్నాలి, ఎలా ప్లానింగ్లు వేయాలి, ఎలా ఉండాలి, ఇలా ఐడియాలు ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఇవాళ అవి చూసే చాలామంది అండి నేర్చుకుంటున్నారు, అవి చూసి చాలామంది నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మంచి నేర్చుకున్నాం అనుకో పర్వాలేదు, కానీ మంచి ఎక్కడ ఉంటుంది? ఈ రోజుల్లో వచ్చే వాటిల్లో అంతా చెడ్డ కార్యాలే. కాబట్టి వాటితో కాదు నువ్వు నడవడం, వాటితో కాదు నువ్వు సహవాసం చేయడం, వాటితో కాదు నువ్వు స్నేహం చేయడం. ఎవరితో చేయాలంట? దేవునితో. హానోక్ ఏం పని లేదంటారా? దేవునితో నడవాల్సిన పని ఏముంది? చక్క కుటుంబం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చక్కగా సేద్యం చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ సంతోషంగా ఉండొచ్చుగా. దేవునితో ఎందుకు నడుస్తున్నాడు? దేవునితో నడవడం వల్ల ఆయనకేయో తన యొక్క జీవితంలో ఏదో మేలుకరమైనవి ఏదో జరుగుంటాయి. అందుకే హానోకు దేవునితో నడవడానికి ఇష్టపడ్డాడు. దేవునితో నడవడానికి, ఆయనతో స్నేహం చేయడానికి, ఆయనతో మాట్లాడడానికి ఆయనకి ఎంతో ఇష్టమైంది. అండ్ భక్తి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం బలవంతంగా తీసుకురావడం కాదండి, నీ అంతటి నీకు రావాలి. దేవుడు ఈరోజు నన్ను బ్రతికించాడు కదా, ఈరోజు నేను ఎలా ఉన్నానంటే ఆయన వల్లే కదా. ఎంతోమంది చనిపోతున్నప్పటికీ నేను ఇంకా బ్రతుకున్నానంటే ఆయన కృపను బట్టే కదా. ఎంతోమంది తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేవు, తిరగడానికి వాహనాలు లేవు, అసలు సదుపాయాలు లేని వారు ఉన్నా నన్ను దేవుడు ఇంకా ఈ రీతిగా నిలబెట్టాడంటే ఆయన కృపే కదా. దేవుని పట్ల నేను కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, ప్రార్థించాలి, ఆరాధించాలి అన్న మనసు నీ అంతటి నువ్వు వస్తే ఎవరిని చెప్పక్కర్లేదు, మందిరానికి రా అని నువ్వే వచ్చేస్తావు. అంటే ఈ మనస్సు నీకు దేవుని పట్ల కృతజ్ఞత భావం నీకు లేదు కాబట్టే దేవుని సన్నిధికి రావడాలంటే నీకు ఎన్నో సాకులు, ఎన్నో విచిత్రం ఏంటంటే దేవుని సన్నిధికి సాకులు ఉంటాయి. ఊర్లు వెళ్ళడానికి, ఫంక్షన్లకు వెళ్ళడానికి, పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి, షికార్లకు వెళ్ళడానికి ఏ సాకులు ఉండవు. అప్పుడు ఎక్కడైపోద్దో పని ఉమ్మినైపోద్ది.
అప్పుడు లేని వెసులుబాటు, మందిరానికి రావడానికి లేని వెసులుబాటు అప్పుడు ఎలా వచ్చేస్తుందో తెలీదు. అప్పుడు పనులన్నీ ఎలాగైపోతాయో తెలీదు. అప్పుడు అందరూ ఎలా సహకరించేస్తారో తెలీదు. ప్రార్థన అప్పటికి చల్లారిపోతారు. పని అవదో ఆ రోజు, అసలు పని అవదు నీకు. అది ఊళ్ళకి షికార్లు పెళ్ళిళ్ళు కావాలంటే పొద్దున్నే వెళ్ళిపోతావు. పొద్దున్నకి రెడీ 6-7 రెడీ అయిపోతావు. రెడీ అయిపోయి వెళ్ళిపోతావు. అంటే దేవుడు అంటే నీకు అంత ఇష్టం లేకుండా అయిపోయింది. దేవుని చెంతకు వెళ్ళడానికి నీకు సాకులు, దేవుని మందిరంకి వెళ్ళడానికి సాకులు, ఎన్ని సాకులు చెప్తారో. కానీ వాటి కోసం పరిగెట్టమంటే చక్కగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతావు. దేవునితో నడవడానికి నీకు ఇష్టం ఉండదు, కానీ లోకంతో నడవడానికి నీకు ఇష్టమే. దేవునితో స్నేహం చేయడానికి నీకు ఇష్టం ఉండదు, కానీ లోకంతో స్నేహం చేయడానికి నీకు ఇష్టమే. ఇక్కడ హానోకు దేవునితో నడిచినంతసేపు ప్రతిరోజు మాట్లాడుకునేవారంటండి. ఇద్దరు కూడా స్నేహితులు ఎలా ముఖాముఖిగా మాట్లాడుకుంటారో అలాగా హానోకు దేవుడు కూడా చక్కగా మాట్లాడుకునేవారంట. ప్రతిరోజు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళని ఏం చేస్తాం, వెళ్ళిపోయినప్పుడు ఆటో దాకో లేదా బయట దాకో సాగనంపి వస్తాం. హానోకు కూడా అంటండి దేవుని ప్రతిరోజు సాగనంపి వచ్చేవాడంట. ప్రతిరోజు సాగనంపి వచ్చేవాడంట. అయితే ఓ రోజు అలాగే సాగనంపుతూ వెళుతూ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగా చాలా దూరము వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, హానోకు నా ఇల్లు అయితే చాలా దగ్గరగా ఉందయ్యా, మనం చాలా దూరం వచ్చేస్తాం మాటల్లో పడిపోయి. నీ ఇల్లు మరి చాలా దూరం ఉంది, నా ఇంటికి వచ్చేస్తావా అని అడిగాడంట దేవుడు హానోకుని. అయ్యా ఎంత గొప్ప భాగ్యమా, నీ ఇంటికి రావడానికి ఖచ్చితంగా వచ్చేస్తానయ్యా అని దేవునితో హానోకు వెళ్ళిపోయాడు. హానోకి మరణం లేదండి. హానోకి ఏం లేదు, మరణం లేదు. బైబిల్లో ఇద్దరు ఉండదు. ఎవరంటే ఏలియా గారికి, హానోకు గారికి. వీరిద్దరిని కూడా దేవుడు మరణం లేకుండానే కొనిపోబోయాడు. అదే దేవుడు మనల్ని అడిగితే, నా కుమార్తె, నా కుమారుడా, ఈరోజు నీవు నా ఇంటికి వచ్చేస్తావా అంటే, అదేటి ప్రభువా, ఇప్పుడే వచ్చేయమంటే ఎలాగా? పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాలి, ఇంకా చక్కబెట్టవలసినవి చక్కబెట్టాలి, అక్కడే ఉన్నాయి. ఈ పలంగా నువ్వు నన్ను తీసుకెళ్ళిపోతానంటే ఎన్ని ఎవరు చూస్తారు ప్రభువా? తర్వాత వస్తాం, కొంచెం సమయం ప్రభువా అంటాం మనమైతే కదండి. కానీ హానోకు అలాగ అనలేదు. ఏమన్నట్టు తెలుసా? ప్రభువా ఇంత గొప్ప భాగ్యం అని ఇంటికి రావడానికి, వచ్చేస్తాను ప్రభువా అని ఒక్క మాటతో దేవునితో వెళ్ళిపోయాడండి. దేవునితో వెళ్ళిపోయాడు. మరి అనుభవం నీకుందా? దేవుడు నా ఇంటికి వచ్చే అని నీతో మాట్లాడేంత అనుభవం మనకు ఉందంటారా? ఉండాలంటే ఆయనతో మనం సహవాసం చేయాలి, ఆయనతో నడవాలి. ఆయనతో నడిస్తే ఆయన సక్రమైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఆయనతో నడిస్తే మంచేదో చెడేదో మనకు బోధిస్తూ ఉంటాడు. ఆయనతో నడిస్తే నువ్వు ఎటు వెళ్ళాలో ఆయన మనకు చూపిస్తాడు, ఆ మార్గాన్ని మనకు తెలియపరుస్తాడు. కానీ నువ్వు లోకంతో నడిస్తే లోకం ఎక్కడికి తీసుకెళ్తా తెలుసా? నిన్ను నరకానికి తీసుకువెళ్తుంది. లోకం ఎక్కడికి తీసుకెళ్తా తెలుసా? పాపం వైపుకు తీసుకెళ్తుంది. లోకం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను అన్ని విధాలుగా ముంచేస్తుంది. కానీ దేవుడు అటువంటి వాడు కాదండి. దేవుడు అటువంటి వాడు కాదు. దేవుడు మనతో ఉంటే, దేవుళ్ళు మనం నడుస్తూ ఉంటే ఆయన నిన్ను పాపం జోలికి వెళ్ళనివ్వడు, పాపపు తలంపులు నీలోకి రానివ్వడు, పాపపు ఆలోచనలు నీలోకి రానివ్వడు, పాతాళానికి వెళ్ళకుండా నిన్ను కాపాడుతాడు. ఆయన రాజ్యానికి వెళ్ళడానికి నిన్ను సిద్ధపరుస్తాడు. మరి ఎవరితో నడవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? ఈరోజు చాలామంది అయితే దేవునితో నడవడానికి ఇష్టపడతలేదు. లోకంలోనే మేము నడుస్తామండి, లోకస్తులతోనే మేము నడుస్తామండి, లోకంలో ఉన్న వాటిని మేము పాటిస్తామండి, లోకపరంగానే మేము బ్రతుకుతామండి, లోకాచారాలే మేము పాటిస్తామండి. ఇవే అనుకుంటున్నారు చాలామంది. అలాగైతే నువ్వు వెళ్ళేది ఎక్కడికంటే ఖచ్చితంగా వెళ్ళేది నువ్వు నరకానికి. మరి హానోకు దేవునితో నడవడం వల్ల ఏంటండి ఉపయోగాలు, ఏంటండి ప్రయోజనాలు? పునః హానోకు ఇప్పుడు మేము కూడా దేవునితో నడవాలని చెబుతున్నారు కదా, నడవడం వల్ల మాకేంటి ఉపయోగం అంటే, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం చూడండి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఆయనతో నడవడం వల్ల, ఆయనతో సహవాసం చేయడం వల్ల, ఆయనతో గడపడం వల్ల మనకేం కలుగుతుందంటండి?
సంపూర్ణ సంతోషము. దేవుడు ఎక్కడుంటే అక్కడ అదే సన్నిధి. మనం ఎక్కడ ప్రార్థన చేస్తే అదే సన్నిధి. మన ప్రార్థన చేసే దగ్గర దేవుడు దిగి వస్తాడు, అదే సన్నిధి. ఆయన సన్నిధిలో ఏముంటుందంట? సంపూర్ణ సంతోషం కలదంట. నీకు సంపూర్ణ సంతోషం కావాలంటే దేవునితో సహవాసం, దేవునితో నడక, దేవునితో స్నేహం చెయ్యి. సంతోషం ఎందుకులేండి, మాకు ఇలాగ ఎడుతూ ఉంటాం, నవ్వుతూ ఉంటాం, కాసేపు ఎడుతూ ఉంటాం, కాసేపు బాధపడుతూ ఉంటాం, లోకంలోనే ఉంటామంటే అది మీ ఇష్టం. కానీ హానోకు దేవునితో నడిచిన రోజులు ఎంతో సంపూర్ణ సంతోషంగా ఉన్నాడు. మరి అదే సంతోషం నీకు కావాలంటే హానోకు వల్లే నువ్వు కూడా దేవునితో నడవాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవునితో మాట్లాడాలి. మరి నువ్వు చేస్తావా? సంతోషం కావాలంటే ఈరోజు చాలామంది సన్నిధి చేయడానికి ఇష్టపడరు. ఒక పాట ఉంటుందండి, సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగుతాయి, సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగిపోతాయి. సన్నిధి అంటే ఇంకా అది ప్రార్థన. అంటే మనం సన్నిధి చేయడం వల్ల కీడులు తొలగిపోతాయి, మేలులు కలుగుతాయి, మనం సంపూర్ణ సంతోషంగా ఉండగలం. ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషం ఉంది. కానీ మన సంతోషం ఎక్కడ నెత్తుకుంటామో తెలుసా? బయటనే ఎత్తుక్కుంటాం. బంధువుల్లో, స్నేహితుల్లో, సినిమాల్లో, షికారులో, సీరియల్లో, వీటిలో మన సంతోషాన్ని ఎత్తుకుంటాం. ఇప్పుడు ఆ వాటిలో చూసినంతసేపు 1 గంట లేదా 2 గంటలు లేదా 3 గంటలు కాసేపు నవ్వుకుంటాం, మళ్ళీ తర్వాత ఎవరి బాధలో వాళ్ళే. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నా సన్నిధికి వస్తే మీరు సంపూర్ణ సంతోషం కలిగి ఉంటారు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని విధాలుగా మీరు నలిగిపోతున్నప్పటికీ వాటిని తట్టుకుని ధైర్యంగా నిలబడే శక్తిని, ఓర్పుని, సహనాన్ని, సంతోషాన్ని ఆయన మనకిస్తాడు. కానీ ఈరోజు చాలామంది వారి సంతోషాన్ని వ్యసనాల్లో నెతుక్కుంటున్నారు. కొంతమంది అంటారు, ఎందుకయ్యా అలా తాగుతున్నామంటే, బాధలు ఎక్కువైపోయినాయండి, అప్పులు ఎక్కువైపోయినాయండి, సమస్యలు ఎక్కువైపోయినాయి, నిందలు ఎక్కువైపోయినాయండి, ఏం చేయాలో తెలియక కాసేపు తాగితేనన్నా మత్తులోన మర్చిపోతానేమోనండి, కోసేపు వాళ్ళు తాగి సంతోషంగా ఉందామని అంటే తాగుతారంట. తాగుతా బాగానే ఉంది, ఇంకా జీవితాంతం అలా ఉండిపోద్దా సంతోషం? దిగిపోయాక మళ్ళీ అదావిదే. కానీ నా దేవుని సన్నిధికి వస్తే, ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీకు సంపూర్ణ సంతోషాన్ని ఇస్తాడు ఆయన. అరాకొర సంతోషం ఆయన మనకి ఇచ్చేది ఏది కూడా ఆయనండి సంపూర్ణంగానే ఇస్తాడు ఆయన. అరాకొరాగా ఇవ్వడు. మనకిచ్చే ఆశీర్వాదమైనా ఏదైనా సరే ఆయన దేవుడు మనకి సంపూర్ణంగా ఇస్తాడు. మరి నీకు ఆ సంతోషం కావాలంటే దేవునితో నడువు. నాకు సంతోషం ఏమొద్దులేండి, బాధల తెప్పులుగా పడతామంటే అది మీ ఇష్టం. మేము మేము లోకంతోనే నడుస్తాం, లోకపరమైనవే చేస్తాం, లోకంలో ఉన్నవా పాటిస్తామంటే అది మీ ఇష్టం. ఎందుకంటే చెప్పడం వరకు మా బాధ్యత, పాటించడం పాటించకపోవడము మీ బాధ్యత. నువ్వు నరకానికి వెళ్ళాలో పరలోకం వెళ్ళాలో అన్నది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు భూమి మీద ఏ రీతిగా ప్రవర్తిస్తావో ఆ ప్రవర్తన బట్టి, ఆ క్రియలను బట్టే నువ్వు రేపొద్దున పరలోకం వెళ్తావో నరకం వెళ్తావో నిర్ణయించబడుద్ది. అంతే తప్ప మేము ఎలాగైనా బ్రతికేసి దేవుని సన్నిధికి వస్తున్నాంలో అప్పుడప్పుడు బాప్తిజం తీసుకున్నాం, ఎలా బతికేసినా దేవుడు తీసుకుపోతాడులే, ఆయన రాజ్యం ఇచ్చేస్తాడులే అనుకుంటే అది అమాయకత్వం. కాబట్టి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మొదట ఆయన సన్నిధిలో ఉండు, అంటే ఆయనతో నడువు, దేవునితో నడువు, దేవునితో సహవాసం చేయి, దేవునితో స్నేహం చేయి. ఇప్పుడు హానోకు వలె సంతోషం, హానోకు పొందిన సంతోషాన్ని దేవుడు మనకి కూడా అనుగ్రహిస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను చూడండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను, కాగా దేవుడు అతని కొనిపోయిను గనుక అతడు కనబడలేదు. అంటే హానోకు దేవుని పట్ల ఏం చూపించాడంటే విశ్వాసాన్ని చూపించాడు. మరి ఆ విశ్వాసం మనకు ఉందంటారా? తర్వాత హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్షి చెప్పాడు. మనం దేవునికి ఇష్టం అవ్వాలి. మనం దేవునికి ఏమవ్వాలమ్మా? ఇష్టం అవ్వాలి. అది ఎలాగంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే నీ విశ్వాసాన్ని బట్టే దేవుడిని ఇష్టపడతాడు. నువ్వు దేవుని పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉంటున్నావో
ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకేం చేస్తాడంటే నీ పట్ల ఇష్టం కలిగి ఉంటాడు. విశ్వాసాన్ని హానోకు తన విశ్వాసాన్ని దేవుని పట్ల చూపించాడు కాబట్టి ఆయన మరణము చూడకుండా కొనిపోయాడు, తీసుకెళ్ళిపోయాడు. అంటే నీకు విశ్వాసం ఉందా? దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండు, దేవుని సన్నిధిలో నిలిచి ఉండు. ఆయన సంతోషాన్ని నీకు ఇస్తాడు, నీకు కాపుదలని ఇస్తాడు, భద్రతను కూడా ఇస్తాడు. ఆయనతో నడవడము నువ్వు అలవాటు చేసుకో. ఆయనకంటే ఒక సమయాన్ని కేటాయించుకో, సన్నిధి చేయి, మోకరించి ప్రార్థన చేయి. నీకున్న ప్రతి సమస్యను ఆయన సన్నిధిలో పెట్టు, ఆయన పాదాల యొద్ద పెట్టు. ఖచ్చితంగా నీ సమస్యలను అన్నిటిని ఆయన పరిష్కరిస్తాడు. ఆయనతో గడపడం వల్ల మనకు సంపూర్ణ సంతోషం ఉంటుంది. అలాగే మనని ప్రతి భయాందోళన కలిగిన పరిస్థితుల్లో నుంచి మనల్ని బయటికి లాగి మనల్ని ధైర్యపరిచే రీతిగా మనల్ని దేవుడు ధైర్యపరుస్తాడండి. మనం ధైర్యవంతులు అవడానికి దేవుడు మనం ధైర్యపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందని ఒకవేళ నీ స్నేహితులు ఎవరైనా చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కంగారు పడకరా, ఏమవుదరా అని నీకు ధైర్యపు మాటలు చెబుతూ ఉంటారు కదండి. అలాగే మనం దేవునితో నడిచినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు కూడా మనకేమైనా సమస్య వచ్చినప్పుడు భయపడకండి, నేనున్నాను, మీకు కంగారు పడకండి అని మనం ధైర్యపరుస్తాడు. ఆయన ధైర్యపరిచే మాటలు మనకి చెబుతూ ఉంటాడు. అలాగే ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆయనే చూపిస్తూ ఉంటాడు. మరొకదిగా ఏంటంటే యోధాపత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించట్లనెను. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. అంటే దేవునితో నడవడం వల్ల హానోక్కి ఏం వరం వచ్చిందంటే ప్రవచన వరం వచ్చిందండి. అంటే రాబో రోజుల్లో ఏం జరుగుతుందో హానోకు ముందే ప్రవచించాడు. హానోకు ఎప్పుడు వాడు? ఆ టైంలో ఆదాము, అవ్వ వీరందరి టైంలో వాడు హానోకు. ఆయన ఎప్పుడన్నా రెండవ రాకడ గురించి చెప్పేస్తున్నాడు. ఆయన ఎటువంటి వారిని దేవుడు రాకడలో ఎత్తబడరో వారి గురించి చెప్తున్నాడు. ఏమైనా ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించాడంటండి. అంటే దేవునితో నడవడం వల్ల మన ప్రవచనాత్మక వరాలను కూడా పొందుకోగలం. జరగబోయే ఏంటో కూడా దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. రాబో రోజుల్లో ఏం జరుగుతుందో దేవుడు మనకి చెబుతూ ఉంటాడు. అంటే దేవునితో నడవడం వల్ల మనకు రాబో సంగతులు కూడా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. హానోకు మరి ఎప్పటి వాడండి? హానోకు ఎప్పటివాడు? అయితే మరి హానోకు దేవునితో నడిచాడు కాబట్టి జరగబోయే రోజులు ఇలా ఉంటాయి అని ముందుగానే దేవుడు హానోక్కి చెప్పాడు కాబట్టి, తెలియపరిచాడు కాబట్టి, బయలుపరిచాడు కాబట్టి హానోకు ప్రవచిస్తున్నాడు. ఏమనంటే ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చెను. రెండో రాకడలో ఆయన ఎలా వస్తాడని తన దూతలతో వస్తాడు. ఆ విషయాన్ని కూడా ఏం చేశారు? హానోక్కి దేవుడు బయలుపరిచాడు. ఎందువలన? హానోకు దేవునితో నడవడం వలన. అయితే హానోకు దేవునితో నడవడం వలన మొదటగా ఆయన ఏం కలిగి ఉన్నాడు తెలుసండి? సంతోషాన్ని కలిగి ఉన్నాడు, సంపూర్ణ సంతోషాన్ని కలిగి ఉన్నాడు. మరి నీకు సంతోషం కావాలా? అలాగే జరగబోయే రోజుల్లో వచ్చే రోజుల్లో ఏం జరుగుతుందో కూడా దేవుడు హానోక్కి బయలుపరిచాడు, ఖచ్చితంగా బయలుపరిచాడు. ఎందువల్లంటే దేవునితో నడవడం వల్ల. ప్రతి విషయాన్ని హానోకుతో మాట్లాడుతూ ఉండేవాడు దేవుడు. ఎందువల్లంటే వారి సహవాసం, వారి యొక్క స్నేహం, ఆయనతో నడవడం, ప్రతిదీ చెప్పుకోవడం, మాట్లాడుకోవడం అన్నీ చేయడం వల్ల దేవుడు ప్రతీదీ కూడా హానోకు బయలుపరుస్తూ వచ్చాడు. మరి మీరు కూడా ఈ అనుభవంలోకి వెళ్ళాలంటే దేవునితో నడవండి, దేవునితో నడవండి. లోకంతో వద్దు. ఈ లోకాన్ని మనల్ని ఆయన రాజ్యాన్ని తీసుకువెళ్ళలేదు. ఈ లోకంలో ఉన్నదంతా పాపమే. ఈ లోకంలో ఉన్నదంతా పాపమే. సాతాను చాలా ఇదిగా ఈ లోకాన్ని పాడు చేస్తూ ఉంటున్నాడు.
ఈ కొత్త 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 రంగురంగుల వలయాల లోకాన్ని మన ముందు పెట్టి మనల్ని ఆకర్షితులను చేయడానికి, వాడితో పాటు పాతాళ లోకానికి వెళ్ళిపోవడానికి మనల్ని ఆకర్షితులను చేస్తూ ఉన్నాడు. అయితే మనం దేవుని ఎరిగిన వాళ్ళము, దేవుని నమ్ముకున్న మనము ఏం చేయాలంటే లోకం వైపు వెళ్ళకూడదు, లోకంతో నడవకూడదు, లోకస్తులతో మనం స్నేహం చేయకూడదు, పాపులతో మనం స్నేహం చేయకూడదు. ఎందుకంటే వారు మనం మారకుండా ఉందామన్నా వారు అలా ఉండనివ్వరు. వాళ్ళు సాతాను అనుకుంటాడు వీళ్ళను కూడా మనలోనికి లాగేసుకోవాలి, మనతో చేర్చుకోవాలి, మనతో పాటు నరకానికి తీసుకువెళ్ళిపోవాలి. కానీ దేవుడు అనుకుంటున్నాడు ఏ బిడ్డ కూడా నరకానికి వెళ్ళకూడదు, అందరూ కూడా నాతో పాటు నా రాజ్యంలో ఉండాలని ఆయన ఇంకా మన పట్ల సహనం చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన సహనాన్ని చేతకానితనంగా తీసుకోకుండా, ఇంకా మీ బ్రతుకులు ఎవరన్నా ఇంకా మార్చుకోకుండా మేము లోకంతోనే నడుస్తామండి, లోకంలో ఉన్న పాపంతోనే నడుస్తామని ఇంకా అనుకుంటే ఇప్పుడైనా మీరు వాటిని విడిచిపెట్టేసి ఇప్పటి నుంచి ఆయన మీ బ్రతుకులు మార్చుకొని లోకంలో ఉన్న పాపం మీలో ఉంటే ఆ పాపాన్ని విడిచిపెట్టేసి దేవునితో నడవండి, దేవునితో సహవాసం చేయండి, దేవునితో మాట్లాడండి. అప్పుడు ప్రతి పరిస్థితిని ఆయనే చక్కబెట్టి మీ ప్రతి బాధను, వేదను, పరిస్థితులను ఆయన తొలగించి మీకు శాంతి, సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు నేను చక్కని మాటలు బోధించడానికి నువ్వు కృప చూపించావు తండ్రి. ఎంతమంది బిడ్డ వాక్యం విన్నారో ప్రభువా, ఎవరి హృదయాలు మీరు నాటండి నాయన. వాక్యానుసారమైన జీవితాలు జీవించే కృప, ధన్యత, భాగ్యాన్ని మీరే దయచేయమని అయ్యా ప్రభువా, నీ కృపతో నింపి సహాయం అందించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ప్రైజ్ ది లార్డ్.